సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రుచులు 11 ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే బీన్స్ ఫ్రై అయితే చేయబోతున్నాము. సో ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తిగా ఈ షార్ట్లో అయితే చూపిస్తాను. సో దీన్ని ఫాలో అయిపోయి మీరు కూడా ఇలాగే చేసుకొని ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో బీన్స్ కర్రీ మనకైతే చేస్తున్నాం కదా, సో దానికైతే పేస్ట్ అయితే కావాలి. సో అది ఇక్కడైతే తయారైతే చేస్తున్నాము. సో కొబ్బరి, తెల్లగడ్డ అండ్ కొత్తిమీర అయితే వేసి మనమైతే చేసుకోవాలి. సో చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనమైతే బీన్స్ వచ్చేసి మనమైతే చిన్నగా ఇలాగైతే తరుక్కోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ అవి కలిపి ఇలాగైతే వేసుకోవాలి కుక్కర్లో. సో గైస్, ఇప్పుడైతే మనమైతే కారం అయితే వేసుకోవాలి. సో తర్వాత ధనియాల పొడి, సో పసుపు అయితే వేసుకోవాలి. సో తర్వాత అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. సో గైస్, ఇప్పుడైతే పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలాగైతే అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే దీన్ని ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే దీనికి మనమైతే తిరువాత అయితే వేసుకోవాలి. సో చిన్న ప్యాన్ అయితే పెట్టాము. సో వాటర్ అయితే అయిపోయిన తర్వాత మనమైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. చూపిస్తాను, వెయిట్ చేయండి. సో ఆయిల్ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు. సో ఆవాలు అయితే వేసుకుంటున్నాం. తర్వాత ఉద్దిపప్పు అయితే వేసుకుంటాం. దీనికి జీలకర్ర అయితే ఉండదు. సో ఆనియన్స్, కరివేపాకు అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు. ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. సో గైస్, ఇప్పుడైతే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఇది తీసుకొని మనమైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా. సో ఇప్పుడు మనమైతే దీన్ని అయితే మూత పెట్టేసుకొని మనమైతే విజిల్స్ ఒక 2 అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపిస్తాను. అది అయిన తర్వాత నేనైతే కెమెరా మళ్ళీ ఆన్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. సో ఇలాగైతే ఉంది, తర్వాత చూపిస్తాను ఫైనల్ అవుట్పుట్. సో గైస్, ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ అవర్ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. సో 2 విజిల్స్ తర్వాత ఇలాగ అవుతుంది అంతా. సో ఇది వచ్చేసి వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఈ షార్ట్ని మీరు ఫాలో అయ్యారంటే మీకు కూడా ఇలాగే టేస్టీగా తయారవుతుంది. సో చేసుకొని ఎలా ఉందో కింద కామెంట్ చెయ్యండి, ఎలా ఉందో చెప్పండి. అండ్ లైక్ చేయండి ఈ వీడియోని. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు 11 ఛానల్. అండ్ షేర్ చేయండి ఫుడ్ లవర్స్కి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టాటా, బాబాయ్, జై హింద్.